హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా పాజిటివ్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి కూడా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అనేది చూసాము. 120 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది. ఓవరాల్గా 15,812 దగ్గర నిఫ్టీ ఈరోజు ప్లస్ 120 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు డే అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీయే ఈరోజు నిఫ్టీని ముందుకు తీసుకువెళ్ళిందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా డే హైలోనే క్లోజ్ అయింది. 35,673 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డే హైలోనే ఈరోజు క్లోజ్ అయ్యాయి అనమాట. ప్రధానంగా ఈరోజు నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసింది. దాంతోపాటు ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్ గమనిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పచ్చు. దాని తర్వాత హెచ్డిఎఫ్సి, రెండు కూడా టాప్ గెయినర్స్. అట్ ద సేమ్ టైం రెండు కూడా నిఫ్టీ పెరగడంలో ప్రధాన కారణాలు ఈ రెండు స్టాక్స్ అని చెప్పొచ్చు. రెండింటికి వెయిటేజ్ నిఫ్టీలో బాగా వెయిటేజ్ ఉంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు 665 రూపీస్ 3% పెరిగింది. తర్వాత హెచ్డిఎఫ్సి 2.7%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం వీక్గా ఉంది. అంటే వీక్ అంటే ఈరోజు కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా లాస్ట్ ఫ్యూ డేస్ కొంత వీక్గానే ఉందని చెప్పొచ్చు. తర్వాత గ్రాసిమ్ ఒకటి 2.6% పెరిగింది. ఇక ఈరోజు వీక్ అయిన స్టాక్స్లో అదానీ పోర్ట్స్ ఒకటి, తర్వాత డాక్టర్ రెడ్డీస్, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ ఈరోజు వీక్ అయినాయి. ఇక ఓవరాల్గా అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్ ఈరోజు, హెచ్సిఎల్ టెక్ ఈ మూడు స్టాక్స్ వీక్గా ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ఎండిసి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఈరోజు F&Oలో 4% పెరిగింది. మరోవైపు బాగా వీక్గా ఈరోజు బాగా సెల్ ఆఫ్ చెప్పాలి అంటే నౌకరీలో ఒక 4% కరెక్షన్ అనేది ఈరోజు చూసాము. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి 802 స్టాక్స్ ఈరోజు అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ 632 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మనకి లాస్ట్ 1 వీక్లో కొంత మార్పు అనేది రావడం చూసాము. అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో కొంత మార్పులు మనం రావడం చూసాము. అంటే లాస్ట్ 1 వీక్గా గమనిస్తే స్లోగా మీకు డిక్లైన్ రేషియో పెరుగుతుందండి. సపోజ్ ఈరోజు మార్కెట్ బాగా పెరిగింది. మార్కెట్స్ మామూలుగా 120 పాయింట్స్ 130 పాయింట్స్ బాగా పెరిగినప్పుడు డిక్లైన్ అంటే అడ్వాన్స్ రేషియో 1000 దగ్గర 1000 అట్లా ఉండాల్సి ఉంటుంది. మనకి యావరేజ్గా 1000 అట్లా ఉండాలి. అయితే మనకి ఆ విధంగా లేదు. ప్రస్తుతానికి 800 స్టాక్స్ మాత్రమే ఈరోజు అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ 630 ఉన్నాయి. అంటే ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిందంటే కొంత మార్కెట్ పెరుగుతున్నప్పుడల్లా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా బాగా సెల్లింగ్ ఆర్ ప్రెజర్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాం. కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్స్లో కనపడుతుంది. లాస్ట్ 1 వీక్లో అంటే పెరిగే స్టాక్స్ పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ జరిగే స్టాక్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక మార్కెట్స్ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు. లాస్ట్ ఒక 1.5 మంత్గా మనకి నిఫ్టీ ఒక టైట్ రేంజ్లో చూస్తున్నాము. డౌన్ సైడ్ 15,600 అంటే క్లోజింగ్ బేసెస్లో అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 15,920, 950 ఇది గతంలో చాలాసార్లు చెప్పాము మనం. ఇప్పుడు కూడా సేమ్ ఇదే రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఏదన్నా గ్లోబల్గా అన్సర్టెనిటీ ఏదన్నా సడన్గా సెల్ ఆఫ్ ఉండి అటువంటి పరిస్థితుల్లో మాత్రమే నిఫ్టీ డౌన్ సైడ్ 15,600 బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకవేళ 15,600 ఒకరోజు బ్రేక్ అయినంత మాత్రాన ఇంకా భారీగా పడిపోతుందని కాదు. 1 or 2 డేస్ దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు మనం వీక్గా ఉండొచ్చు. ఇంకా హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 15,920, 950 ఇది దాటితే షార్ట్ కవరింగ్ వచ్చి నిఫ్టీ 16,200 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది రావాలంటే మాత్రం అటు పాజిటివ్గా ఏదన్నా స్ట్రాంగ్ న్యూస్ కానివ్వండి, ఆర్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో అంటే అటు బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, ఆర్ ఇండెక్స్లో వెయిటేజ్ ఉన్న రిలయన్స్లో ఇటువంటి వాటిలో మంచి ర్యాలీ అనేది వస్తేనే నిఫ్టీ ఫర్దర్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో అఫెల్ ఇండియా గురించి ఎక్కువ మంది అడుగుతున్నారండి. అఫెల్ ఇండియా స్టాక్ పేరు అఫెల్ ఇండియా. గతంలో దీన్ని మనం 2,300, 2,400 ఆ టైంలో మనం రికమెండ్ చేసాము. దగ్గరగా ఒక 10 months బ్యాక్ అనమాట. అక్కడి నుంచి ఇది మల్టీ బ్యాగర్ అయిపోయింది. 6,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు కొంచెం లాస్ట్ ఒక కొన్ని నెలలుగా దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడింది. ప్రస్తుతానికి 4,431 దగ్గర ఉంది. అఫెల్ ఇండియా స్టాక్ పేరు అఫెల్ ఇండియా. దీన్ని మనం దివాళీలో కూడా ఇచ్చాము. దివాళీ రికమెండేషన్లో కూడా ఈ స్టాక్ని ఇచ్చాము. అక్కడి నుంచి ఆల్రెడీ దివాళీకి ముందే పెరిగింది. అక్కడి నుంచి ఇంకా ఈ స్టాక్లో పెరిగింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇది మొబైల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో ఉందండి. అంటే మనం ట్రెడిషనల్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే ఉంటాయో అంటే మనం ఇంటికి రావడం ఒక టైంలో ఎలా ఉండేదంటే ఇంటికి రావడం, టీవీ చూడడం ఇటువంటివి ఆ టీవీలో యాడ్స్ చూస్తుంటాము. సో ఈ విధంగా ఉండేది. ఇప్పుడు అంతా కూడా అటు యాడ్స్ పరంగా అంతా కూడా కస్టమైజ్డ్ అయిపోయింది. అంటే సపోజ్ మీరు అంటే ఇంతకుముందు టీవీలు చూసేవాళ్ళం, ఇప్పుడు
సెల్ ఫోన్ మొబైల్ ద్వారానే మనం అటు న్యూస్ చూస్తున్నాము, యూట్యూబ్ వీడియో చూస్తున్నాము, తర్వాత ఏదైనా ఒక ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేస్తున్నాము, ఏదైనా ఆర్డర్ ఇవ్వాలన్నా కూడా ఆన్లైన్లో మనం మొబైల్ ద్వారా ఇస్తున్నాం. సో ఇదంతా కూడా ఏంటంటే కస్టమైజ్డ్ అంటే సపోజ్ మీరు ఏ ప్రోడక్ట్ని సెర్చ్ చేశారు మన మొబైల్ ద్వారా సెర్చ్ చేసామంటే అది కస్టమైజ్డ్ అయిపోతుంది. అంటే మీ డేటా అంతా వాళ్ళకి తెలుస్తుంది. సో దట్ మీకు తగ్గట్టుగా యాడ్స్ అనేది మీరు దేని గురించి చూస్తారో అదే యాడ్స్ మీకు వస్తాయన్నమాట. సో ఇటువంటి టెక్నాలజీలో వీళ్ళు ఇంకా మొబైల్ మార్కెటింగ్ అప్లికేషన్స్లో ఉన్నారు. మంచి ఫీచర్ ఉన్న దాంట్లో ఉన్నారండి. అంటే ఇటువంటి ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్ అనేది చాలా తక్కువ కంపెనీస్లో ఉన్నాయి ఇంతకుముందు. అయితే ఇప్పుడు చాలా కంపెనీస్ ఇటువంటి మోడల్లోకి వచ్చాయి. అయితే దీనికి ఏంటంటే చాలా స్ట్రాంగ్, మీకు లాస్ట్ ఒక 1.5 ఇయర్లోనే ఇంకా చెప్పాలంటే డబల్ కాదు త్రిబుల్ అయిపోయినాయండి రెవెన్యూస్. అట్ ద సేమ్ టైం మార్జిన్స్ కూడా బాగా పెరిగాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే. అయితే నెగిటివ్ అంశాలు ఏంటి? ప్రస్తుతానికి నేను చెప్పినట్టుగా ఇంతకుముందు చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు బాగా ఎక్కువయ్యారు. దీంట్లో కాంపిటీషన్ అనేది పెరిగింది, అదొకటి మైనస్ పాయింట్. ఇంకొక నెంబర్ 2 మైనస్ పాయింట్ ఏంటి అంటే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్, అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 80+ PE దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది, అదొక మైనస్ పాయింట్. ఇంకొక మైనస్ పాయింట్ కూడా నేను అనుకోవడం ఏంటంటే ఈ లాస్ట్ ఒక 2 ఇయర్స్లో వచ్చిన గ్రోత్ నెక్స్ట్ రానున్న రోజుల్లో కనపరుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా బాగా కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏమవుతుంటే ఓకే వాల్యూమ్ పరంగా జనరేట్ చేయొచ్చు, కానీ కొంచెం మార్జిన్స్ తగ్గుతాయి అనమాట. అది కూడా చూడాలి. బట్ ఓవరాల్గా అఫిల్ ఇండియా మాత్రం ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కానీ ఇప్పుడు కూడా చెప్తాను. కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు అండి. దీన్ని కరెక్షన్స్లో మీరు ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు కొని ఉండి లోయర్ లెవెల్స్ కొన్న వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి అఫిల్ ఇండియాని హోల్డ్ చేయండి. వీళ్ళ బిజినెస్ మోడల్ కానీ గమనిస్తే మంచి భవిష్యత్తు అయితే మంచిగా బాగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది అఫిల్ ఇండియా గురించి. ఇక టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు చాలామంది. టాటా మోటార్స్ అంటే షార్ట్ టర్మ్ గురించి అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా అడుగుతున్నారండి. నేను నా ఉద్దేశం ప్రకారం షార్ట్ టర్మ్కి అయితే ఇది 320, 340 లెవెల్స్ దాటి భారీగా పెరిగిపోయే అవకాశాలు ఇమీడియట్గా అయితే లేవండి. కాబట్టి ఎవరన్నా షార్ట్ టర్మ్ వ్యూతో దీన్ని తీసుకుంటే క్లోజర్గా ఆ లెవెల్స్ వరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. 320, 340 ఆ లెవెల్స్, ఎందుకంటే షార్ట్ టర్మ్ గురించి అడిగారు కాబట్టి ట్రేడింగ్ లెవెల్స్ చెప్తున్నాను. ఓవరాల్గా షార్ట్ టర్మ్కి అయితే ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఈ లెవెల్లో నేను టాటా మోటార్స్ని నేను కంఫర్టబుల్గా లేను, అంటే ఈ లెవెల్స్లో నేనైతే కంఫర్టబుల్గా లేనండి. దీనికి ప్రధాన కారణము మైనస్ పాయింట్ టాటా మోటార్స్కి భారీ ఎత్తున డెట్ ఉందండి, బాగా అప్పు ఉంది. 1,52,000 crores, 1,52,000 కోట్లు అప్పు ఉంది. సో ఇంత అప్పు ఉన్నప్పుడు మనం దాన్ని బ్రాండ్ మంచిదైనా కూడా మంచి మేనేజ్మెంట్ అయినా సరే ఏదైనా సరే మనం కొంచెం ఆగాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇది ఒక 1 year బ్యాక్ కానీ గమనిస్తే ఇది క్లోజర్గా 120, 130 ఉండేది, ఈరోజు 300+ వచ్చింది. కాబట్టి బాగా పెరిగింది. ఈ లెవెల్లో నేను కంఫర్టబుల్ అయితే కాదు. ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఆగమని చెప్తాను. దీనికంతా ప్రధానంగా జాగ్వార్ మీద సేల్స్ మీద ఆధారపడి ఉంటుంది. డొమెస్టిక్ సేల్స్ కాంట్రిబ్యూట్ చేసినా కూడా రీసెంట్గా డొమెస్టిక్ పరంగా 2-3 ప్రోడక్ట్స్ బాగా సక్సెస్ అయినాయి మనకి. అయినా సరే అది పెద్ద దాన్ని బేస్ చేసుకొని మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. టాటా మోటార్స్ కదా, బ్రాండ్ కదా, ఏం కాదు అనే ఇన్వెస్ట్ చేయడం అనేది కరెంట్ లెవెల్స్లో అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. వెయిట్ చేయండి, కొంత వెయిట్ చేయండి. కరెక్షన్స్ కూడా చిన్న కరెక్షన్స్ కాదండి, పెద్ద కరెక్షన్స్ వస్తే దీంట్లో పొజిషన్స్ తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి. ఓవరాల్గా అయితే ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా సరే టాటా మోటార్స్లో స్లోగా పెరుగుతున్నప్పుడు అలా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఆ డెట్ అనేది ఆ విధంగా అంటే కంపెనీ మేనేజ్మెంట్ పరంగా డెట్ తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది, తగ్గుతుంది కూడా. బట్ అయినా కూడా వాల్యుయేషన్స్ పరంగా నేను కంఫర్టబుల్ కాదు ఈ లెవెల్స్లో. ఇది టాటా మోటార్స్ గురించి. ఇక జిల్లెట్ ఇండియా గురించి అడుగుతున్నారండి. జిల్లెట్ ఇండియా గురించి ఇది కానీ గమనిస్తే 5,882 దగ్గర ఉంది. ఓవరాల్గా జిల్లెట్ ఇండియా అటు షేవింగ్ దాంట్లో, తర్వాత పర్సనల్ కేర్లో లీడర్స్ చెప్పచ్చు. మన ఇండియాలో కానీ గమనిస్తే ఇది వీళ్ళకంటూ చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. ఇండియాని కాదు, వరల్డ్ వైడ్గా జిల్లెట్ అనేది చాలా స్ట్రాంగ్ షేవింగ్ దాంట్లో, తర్వాత పర్సనల్ కేర్లో చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. మన ఇండియాలో ఇది ఏంటంటే ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట. వీళ్ళంతా కూడా మన డొమెస్టిక్గా మన ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీని క్వాలిటీ అనేది చాలా, మీరు అంటే ఎవరైతే వాడుతుంటారో దీని ప్రోడక్ట్స్ వాళ్ళకి తెలుసు, దీని క్వాలిటీ అనేది కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే చాలా ప్రీమియం క్వాలిటీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్స్ లిస్టు చాలా తక్కువ ఉంది. అదే డెవలప్డ్ కంట్రీస్లో జిల్లెట్ ప్రోడక్ట్స్, ప్రీమియం ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి. అవి ఇంకా మన ఇండియాలో లాంచ్ చేయలేదు, ఫ్యూచర్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు
మన ఎకానమీలో మార్పులు మనం గమనిస్తే ఇటువంటి ప్రీమియం ప్రోడక్ట్స్ని సేల్స్ అనేది ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందండి. అంటే మార్పు లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి ప్రీమియం ప్రోడక్ట్స్కి ఎక్కువ మంది, మరి ముఖ్యంగా యూత్ కానీ గమనిస్తే వాళ్ళు స్పెండింగ్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి జిలెట్ ఇండియాకి మంచి భవిష్యత్తు అయితే, ఫ్యూచర్ అయితే ఉంది. ఫస్ట్ పాయింట్, మనం స్టాక్ మార్కెట్లో ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను చెప్పేది ఏదంటే ఫ్యూచర్ గురించి చూడాలి. కాబట్టి ఫ్యూచర్ అయితే ఉంది. ఇది మనకు తెలిసింది ఎఫ్ఎంసీజీ కింద వస్తుంది. అయితే ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అనమాట. అదొకటి మైనస్ పాయింట్. బట్ అదర్వైజ్ గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. ఇన్ని రోజులు బాగానే గ్రోత్ కనపరుస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ కనపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ ఈ స్టాక్ అనేది బెస్ట్గా ఉండవచ్చు. అయితే ఇదేంటంటే ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ స్టాక్ కాబట్టి దీంట్లో మనం ఒక ఇయర్కి 30%, 40% రిటర్న్స్ వస్తాయని అయితే ఊహించకూడదు. అటువంటి ఆలోచన ఉంటే మాత్రం వద్దని చెప్తాను. ఇయర్కి మనకి ఒక 14-15% కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే రిస్క్ ఎక్కువ తీసుకొని వాళ్ళు అంటే రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత కొంచెం ఎల్డర్ పీపుల్ అంటే పెద్దవాళ్ళు, రిస్క్ తీసుకోకుండా సేఫ్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళు, అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ రావాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి. ఇది సేఫ్గా ఉంటుంది, పెద్ద డౌన్ సైడ్ రిస్క్ భారీగా ఉండదు. ప్లస్ మనకి ఇంకోటి, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే భయపడుతూ ఉంటాము, రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్గా ఎప్పటికీ సేఫ్గా ఉంటుంది. ఇంకా నేను చెప్పాలంటే ఇటువంటి టైంలో ఇటువంటి స్టాక్స్ అనేది సేఫ్గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడే ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా ఈ స్టాకు బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా జిలెట్ ఇండియాని ఒక ఇన్వెస్ట్మెంట్కి, షార్ట్ టర్మ్కి, లాంగ్ టర్మ్కి అన్నిటికి కూడా బాగుంటుంది, కొనుక్కోమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక ఈ వీకెండ్ నుంచి ఆప్షన్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. 5th బ్యాచ్ అనమాట. ఇది మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. హెల్త్ పరంగా ఆర్పి గారికి హెల్త్ ప్రాబ్లం కారణంగా కొంచెం గ్యాప్ తీసుకున్నాము. సో మళ్ళీ 5th బ్యాచ్ అనేసి ఆప్షన్స్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఈ వీక్లీ ఇన్కమ్ ప్లాన్ ఒకటి, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అనమాట. ఇదంతా కూడా హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ అడ్వాన్స్ స్ట్రాటజీస్ అనమాట. ఇవి చాలా ఉంటాయి. ఆప్షన్స్లో చాలా అడ్వాన్స్ స్ట్రాటజీస్ ఉంటాయి. మనం ఏంటంటే ఏది అవసరమో అది చెప్తాం. దీంతోపాటు బీటా, తీటా ఇటువంటి వాటి గురించి ఆప్షన్స్లో, తర్వాత ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటి, సో టైం వాల్యూ ఏంటి, ఇవన్నీ కూడా ఈ క్లాసెస్లో ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే మనం ఆప్షన్స్లో నాకర్ ఆప్షన్స్ తీసుకోకుండా ఈ విధంగా హెడ్జింగ్ వల్ల వెళ్తే ఏంటంటే లాస్ అనేది మనకి లిమిటెడ్గా ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ ఇందులో చాలా ఎక్కువ ఉందండి. ఇది బ్యాక్ టెస్ట్ చేసిన ఈ థీరీస్, బ్యాక్ టెస్ట్ చేసి ఈ 2 అంటే ఇన్కమ్ ప్లాన్స్ ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేసిన ఇన్కమ్ ప్లాన్స్. కాబట్టి ఏంటంటే దీంట్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ కావాలని ప్రయత్నించండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.